నీ ఊర్లో నీకెందుకురా ఇల్లు? ఈడేమన్నా ఉండేదుందా? పట్నంలో బతికేటోన్వి ఆన్నే చిన్నదో పెద్దదో ఇల్లు చూసుకోక పైసలు దండగా అని అంటుంటారు. అంతే కదా మరి, ఏడుంటే ఆన్నే కట్టుకోవాలి. సిటీలో కొలువు చేసుకుంటా పల్లెలో ఎంత పెద్ద బంగ్లా కడితే ఏం ఫాయిదా? జరంతా అటు ఇటుగా ఆంధ్ర ముఖ్యమంత్రి సార్ను సుత గిట్లనే అన్నారు చాలా మంది. అందుకే ఉండే కాడనే గీ కార్యం పెట్టుకుండిగా. చంద్రన్న కొత్తిల్లు కడుతుండోళ్ళు ఏడనుకుంటున్నారు? అమరావతిలా అదిగిన 5 ఎకరాలల్లా ఓ రైతు కాడ భూమి కొని మొన్ననే రిజిస్ట్రేషన్ చేపించుకొని ఇవాళ మంచి రోజని పనులు చాలు చేసిండ్రు మనమన్తో కలిసి. సచివాలయానికి దగ్గరలా సకల సౌలతులతోటి ఏడాది లోపట్నే కట్టేసి పాలు వంగిస్తాడట సీఎం సారు. తెలంగాణ తోటి ఏర్పడి 10 ఏండ్లు దాటినా ఆడ ఇల్లు లేదు. మరి ఇగేముంది, ఊ అంటే హైదరాబాద్ పోతాడు, ఆ అంటే హైదరాబాద్ పోతాడు, లోకల్ మనిషే కాదని వైసీపీ లీడర్లు ఎడ్డిస్తుంటారు. మళ్ళా గా మాట రాకుండా ఇల్లు పని పెట్టుకుండన్నట్టు. ఇదే కాదు, అందాల అమరావతి నగరం కట్టుడు సుత రువ్వడి మీదకొస్తాంది. సింగపూర్ కంపెనోళ్ళు మొన్ననే వచ్చి పోయిండ్రు. రప్ప బంగ్లాలు లేపుతూనే ఉన్నారు. ప్రపంచ బ్యాంకోళ్ళు అప్పు కింద 3,500 కోట్లు అకౌంట్లు వేసిండ్రు. గిన రాజధాని చుట్టూరా 5 జిల్లాలు, 23 మండలాలు, 121 ఊర్ల మీదకెళ్లి ఔటర్ రింగ్ రోడ్ వేయబోతుండ్రు. అట్లనే విజయవాడ హైదరాబాద్ తొవ్వల అమరావతి ద్వారం కడతారట గిట్లా. అట్లనే కృష్ణానది మీద 4 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జ్ కట్టాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. అట్లనే వెంకన్న స్వామి గుడి కట్టబోతున్నారు 44 కోట్లు ఖర్చు పెట్టి. ఇవన్నీ ఎప్పుడో అయిపోతుండే గాని నడుమిట్లా జగనన్న సీఎం గాంగనే అమరావతి ఒక్కటే వద్దు, 3 రాజధానులు ముద్దు అనే వరకు అప్పట్ల బిరేక్ పడ్డది. మళ్ళా చంద్రాల్ సారు సీఎం సీట్లకు రాగానే ఇదే ఫైనల్ చేసి రప్ప పనులు చేపిస్తుండన్నట్టు. ఇది కట్టినాక జరమా హైదరాబాద్ ను గలవరిచ్చుడు బంద్ చెయ్యే చంద్రన్న.